Hey guys, welcome back to our YouTube channel. And ఇప్పుడైతే మనకి కొత్త వీడియో ఒకటి ఇంకో వీడియో అయితే వస్తున్నది గెస్ ద ఛాలెంజ్ నుంచి అంటే లైక్ గెస్ చేస్తున్నాము లైక్ మూవీస్ కానీ టాప్ 10 మూవీస్ టాప్ 10 హీరోస్ సో ఇప్పుడైతే టాపిక్ ఏంది అంటే టాప్ 10 డిజాస్టర్స్ అట్ బాక్స్ ఆఫీస్ ఇన్ టాలీవుడ్ మనం మెయిన్ గా మన టాలీవుడ్ లో చూసుకుంటే ఫ్లాప్ ఇదేం సినిమా సార్ వెరస్ట్ కాదు అంటే మూవీ వైజ్ ఫ్లాప్ కాదు బాక్స్ ఆఫీస్ వైజ్ కలెక్షన్స్ వైజ్ ఫ్లాప్ అయిన మూవీస్ అయితే టాప్ 10 అయితే చెప్పాలి. ఐ యామ్ గెస్సింగ్ గైస్ అన్నయ్య గెస్ చేస్తాడు సో చూద్దాం. లెట్స్ సీ. అసలు సినిమాలు ఎన్నో సినిమాలు వచ్చుంటాయి దాంట్లో ఇప్పుడు ఫ్లాప్ మూవీస్ ఎట్లా చూడాలో నాకు అర్థం అయితలేదు. సరే టాప్ 10 తెలుగు మూవీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అట్ బాక్స్ ఆఫీస్ అంట. కమ్ ఆన్ లెట్స్ గో. అంటే ఇప్పుడు హిట్ మూవీస్ అంటే చెప్పొచ్చు గైస్. ఇగో హిట్ మూవీస్ అంటే ఆ మూవీ ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్లాప్ మూవీ ఎవరు గుర్తు పెట్టుకుంటారు చెప్పండి ఫస్ట్. ఫ్లాప్ అని రాగానే గుర్తొచ్చేది ఏంది తెలుగులో అంటే పెద్ద హీరోస్ ఉన్నారా అంత ఉన్నారు పెద్ద హీరోలవే. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ షాడో అనుకుంటున్నా. అది అవదమ్మా. ఎవరిది వెంకటేష్ది. షాడో లేదంట నాకు. ఇగో హీరోలు కొంచెం రీసెంట్ గా ఉన్నాయి. రీసెంట్ అంటే 7-8 years అట్లా. 2017 2016 15 వరకు అట్లా. 2016 2015 ఫ్లాప్ అయిన సినిమాలు ఒక్కటైనా ఫస్ట్ గెస్ తర్వాత చెప్పు ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా. నాకు అసలు రాదనే చెప్పు. రీసెంట్ గా మైండ్ లో అసలు ఏం హీరోస్ చెప్పాలా? హీరోస్ చెప్తే నేను దానికి ఏమంటామో చెప్తాము. ఒకవేళ మీకు తెలిసి ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్లాప్. అది గబ్బర్ సింగ్ 2 సెకండ్ పార్ట్ అదేనా? సర్దార్ గబ్బర్ సింగ్ 9th స్పాట్ లో ఉన్నది. సర్దార్ గబ్బర్ సింగ్ కి బడ్జెట్ 35 crore అంట, కలెక్షన్ 52 crore అంట, కానీ లాస్ట్ 37 crore వచ్చింది. అంటే మొత్తం కలెక్షన్ వాళ్ళకి పోగా ఇక అట్లా. ఇంకోటి కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ ఇంకోటి కూడా ఫ్లాప్ అయిందా గైస్? పాపం ఫీల్ అయినట్టున్నారు. అదే అసలు ఆ మూవీని చూస్తే తిట్టుకుంటారు అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇదేం సినిమా సార్ వెరస్ట్ అంతగానే మరి పాతది కూడా కాదు, కొంచెం రీసెంట్. అయ్యా ఇంకా ఏ మూవీస్ రిలీజ్ అయినా స్పెషల్ గురుజీదా బుద్ధు వచ్చేపు గాడిదే. అజ్ఞాతవాసి అది కూడా అసలు అటర్ ఫ్లాప్ అయిపోయింది. నైట్ మేర్ అనే చెప్పుకోవాలి కొంతమందికి. అజ్ఞాతవాసి బడ్జెట్ 70 crore ఉన్నాయంట, 70 అంట. కలెక్షన్స్ 57 crores వచ్చినాయి, లాస్ 66 crores వచ్చినాయి. ఇక మరి అది ఎట్లా అయిందో. అజ్ఞాతవాసి టాప్ 1 ఉన్నది ఫస్ట్. మందిదంతా ఆ టికెట్లో ఉన్నాడు. నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఎవడన్నాడు. ఫస్ట్ ప్లేస్ అంట కదా అజ్ఞాతవాసి. మన మామూలుగా ఉండదు కదా మరి. ఇక నెక్స్ట్ ఇక నాకు హీరోస్ చెప్తుండు, నేను చెప్పలేదు. సరే బాలకృష్ణ. ఇది ఇంట్రెస్ట్. బాలకృష్ణ చెప్పలేమేమో నాకు డౌట్. 16-17 టైంలో వచ్చినాయి. 16-17 2 movies బాలకృష్ణ. ఇక అందరికి 2 మూవీలు ఉన్నాయి. నాకు ఒక్క సినిమా కూడా గుర్తు అసలు ఫ్లాప్ అయింది. మనం హిట్ అయిన సినిమాలే చూడము ఎక్కువ. అంటే లైక్ అంత మాట చూస్తాను అనుకోండి హిట్ అయిన సినిమాలు, కానీ ఆ ఫ్లాప్ అయిన సినిమాలు ఫస్ట్ లెటర్ ఏదో సింహారెడ్డి వాళ్ళ ఫాదర్ గురించి అంటారు. నాన్నగారు ఓకే ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ కదా, కథానాయకుడు హిట్ అయ్యి. రెండు ఫ్లాప్ అయినా 2 బిస్కెటా బ్రో
ఐ డోంట్ కేర్. అయితే ఫస్ట్ పార్ట్ బాగుంటది అయితే ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ పార్ట్ బాగుంటది. ఇక్కడైతే 2 ఫ్లాప్ అని ఇచ్చిండు. 4th 5th ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు ఏమో 50 crore బడ్జెట్, కలెక్షన్ 20 crore. లాస్ట్ 50 crore అంట. ఎన్టీఆర్ మహానాయకుడు 30 crore బడ్జెట్, కలెక్షన్ 3.7 crores అంట. ఇది మరి ఎంతవరకు రియల్ తెలియదు కానీ అంటే అదే టైంలో మన లక్ష్మీ ఎన్టీఆర్ అని మన రామ్ గోపాల్ వర్మ ఎలక్షన్స్ టైమ్. సో అందుకనే మన ఇది లక్ష్మీ ఎన్టీఆర్ హిట్ అయింది గైస్. ఓకే చూసుకుంటే చెప్పు ఇంకో హీరో చెప్పు, నేను చెప్తాను. ప్రభాస్ సాహో. ఎందుకంటే సాహో ఆడలే. సాహో ఇస్ ఇన్ 3rd spot. బడ్జెట్ 250 crores ఉండే. ఇంద్రా ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ లెక్క ఎంత ఉంది? 250 crores పెట్టి కలెక్షన్స్ 220 crores వచ్చినాయి. లాస్ట్ 52 crores వచ్చినాయి. మరి ఏం చెప్తా చెప్పలేం. సో 3rd spot లో ఉన్నా సాహో. 6 సార్ సెకండ్ పొజిషన్ లో హీరో రేపు బాబు. మహేష్ బాబా. బాబు బానే ఉన్నాయి సినిమాలు. బాబు ఒక షాక్ ఇయ్యాలంటే 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలు. ఒకటి ఫ్యామిలీ మూవీ ఉన్నది, బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్. అందరూ అప్పుడు టీవీ సీరియల్ why are you degrading serials? Why are you degrading TV serials? Brother, it's not a joke, brother. It's not a joke. బ్రహ్మోత్సవం బడ్జెట్ 45 crores ఉండే, కలెక్షన్స్ 30 crores చేసింది. లాస్ట్ 38 crores అయింది. పాపం అదేం చేయలేమని. లాస్ట్ పార్ట్ ఉన్నది. అండ్ 9th లో కూడా బాబు ఒకటి ఉన్నది. 9th లో గెస్ చేయలేవేమో. పాత సినిమా మరి పాతది కాదు, అంటే రీసెంట్దే కానీ ఫ్లాప్ ఇంత అట్టర్ ఫ్లాప్ అని గెస్ చేయలేవేమో. చెప్పు ఇంకొకటి. సుకుమార్ అండ్ బాబు. సుకుమార్ మహేష్ బాబు సినిమా వచ్చిందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అక్కడ నేను పప్పులో కాలేస్తా. వచ్చింది ఫ్లాప్ కూడా అయింది, వెళ్ళిపోయింది కూడా. కానీ 1 నేను ఒక్కడిని. ఆ మూవీ బాగుంటది చెప్పాలంటే నాకు, కానీ థియేట్రికల్ ఫ్లాప్ అయింది గాయ్స్. అసలు బడ్జెట్ 55 crores ఉండే 1 నేను ఒక్కడికి. అండ్ కలెక్షన్స్ 29 crores వచ్చినాయి. లాస్ట్ 42 crores అయింది. 42 crores. ఏ చెప్పాలంటే ఈ మూవీ ఎవరికి అర్థం కాలే అప్పుడు వచ్చినప్పుడు. తర్వాత వచ్చినాక లేపినారు అనమాట. ఓకే 9, 8 కూడా అయిపోయినాయి. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. దాంట్లో ఆ 2 మూవీస్ లో ఒకటి మళ్ళీ బాబుదే ఉన్నది లాస్ట్. ఓ మై గాడ్, ఎన్ని నాకైతే గుర్తొస్తలేదు. అస్సలు ఏం గుర్తొస్తలేదు. నాకు క్లూ ఇస్తే కానీ నేను చెప్పలేదు. ఇంకోటి నేను ఐ వాంట్ టు గెస్. ఆచార్య ఉందా? ఆచార్య పెట్టలేదు మరి. అదే ఆచార్య పాదఘట్టం హీరోది ఉన్నది మూవీ. చిరంజీవి చిరగా అనుకుంటానే ఉన్నా. వాల్టర్ వీరయ్య హిట్ అయింది. కొత్తగా ఒక 5-6 years. 5-6 years అంటే సైరా నరసింహారెడ్డి. ఇది చేసిన ఎట్లా చెప్పిన ఖాళీ గుడ్. ఎల్కేజీలో పడండి. సో సైరా నరసింహారెడ్డి అంటే బడ్జెట్ 143 crores ఉండే. అంతమంది యాక్టర్స్ ని పెట్టిండు. ఆఫ్ కోర్స్ కలెక్షన్స్ కూడా కరెక్ట్ 143 వచ్చినాయి, కానీ బిజినెస్ పోయింది. 43 crores లాస్ అని వచ్చింది. అది మన. అండ్ ఇంకోటి మహేష్ బాబు ఒక లాస్ట్ మూవీ. కమెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీకు తెలిసిపోయి ఉంటదేమో మేబీ. ఏవో నాకు తెలుస్తలేదు. క్లూ ఇంకేమైనా క్లూ? ఒకటి ఉంటుంది చూడు,
ఇట్లా అందరూ ఏడుస్తుంటే ఇట్లా ఇట్లా స్పైడర్ వందల మంది జనాలు. స్పైడర్ స్పైడర్ ఫ్లాపా అవును మరి అది హిట్ Spider హిట్ flop అనుకున్నా. అప్పుడు కూడా. Oh my God. స్పైడర్ కి బడ్జెట్ 120 crores ఉండే 63 crores కలెక్షన్స్ వచ్చినాయి, లాస్ 60 crores అయింది. అరే అవును ఇంకోటి చెప్పలేను. చెప్పలే చెప్పలే, నేను అదే చూస్తున్నా, అది మొత్తం కిందికి ఎక్స్పెక్ట్ చేయమేమో. ఎక్స్పెక్ట్ అయ్యగారు అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు నంబర్ 1. అఖిల్ అఖిల్ అన్ని ఫ్లాప్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే అన్నారంటారు కానీ ఏజెంట్ ఏజెంట్ కాదు. ఏజెంట్ అసలు అత్తపత్త లేదు. ఇంకోటి అఖిల్ ద జువా అఖిల్ అదేనా అదేమో. ఫస్ట్ మూవీ బిస్కెట్ అయిపోయింది పాపం. బడ్జెట్ 43 crores పెట్టిండే, కలెక్షన్స్ 20 crores వచ్చినాయి, లాస్ 30 crores అయినాయి. అదే వస్తున్నాయి లాస్ట్ చెప్పలే. సో ఇలా 3 points goes to మహేష్ బాబు, and 2 2 points points goes to పవన్ పవన్ కళ్యాణ్, కళ్యాణ్, 2 2 points points goes goes to to బాలయ్య. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. కృష్ణ. ఆల్రెడీ 3 ఇంట్లో 4 5 6 7 ఇక్కడనే అయిపోయింది మన వీడియో. టాప్ 10 డిసాస్టర్స్ ఆఫ్ టాలీవుడ్. అండ్ మీరు కూడా గెస్ చేసిరని అనుకుంటున్నా, కింద కామెంట్ డౌన్ చేయండి గెస్ చేసిన వాళ్ళు. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో కనుక సీన్ దట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ Bye bye.